ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి ఏదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది, కాబట్టి నువ్వేం దిగులు చెందకు. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది. కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి, ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని, లేకపోతే ఏ దానం ఇచ్చి, గోవుకి ఏది తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. దీన్ని నిమిత్త శాస్త్రము అంటారు. ఈ నిమిత్త శాస్త్రంలో మనకి మహర్షులు దీన్ని అందించారు మనకి. అంటే మీకు చుట్టూ ఉన్న సంకేతాలు, మీకు వచ్చేటువంటి స్వప్నాలు కావచ్చు, మీ చుట్టూ ఉండే సంకేతాలు కావచ్చు, వీటిని చెప్తాయి అని. దీనిలో మొట్టమొదటిగా మనం రవికి సంబంధించిన నిమిత్తాలు తీసుకుందాం. అంటే దీనికి సంబంధించిన నిమిత్తాల వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి, మంచి ఏమిటి, జాగ్రత్త ఏమిటి అనేది తీసుకుందాం. చూడండి, మీకు ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే, ఒకటి ముందుగా మనకి స్వప్నంలో ఉదాహరణకి చక్కగా ఉదయిస్తున్న సూర్యుడు వచ్చాడు. అలాగే గవర్నమెంట్ వ్యక్తులు లేదా ఒక రాజు స్వప్నంలోకి వచ్చాడు. స్వప్నంలో అలా కాకుండా నిజ జీవితంలో మనకి చూడండి, అప్పుడే అంటే మీరు ఎక్కడికైనా ఇలాగా ఒక ఆలోచిస్తున్నారు, ఉదాహరణకి ఏదో ఒక ఆలోచనతో ఇలా చూస్తున్నారు, ఆకాశం వైపు ఏదో చూస్తున్నారు, వెంటనే అప్పుడే మబ్బును ఇలా విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు. అంటే మీ ఆలోచన ఈజ్ వెరీ క్లియర్లీ అక్కడ మీకు అది ఆలోచన సూపర్గా ఉండబోతుంది అని అర్థం. అదే ఆలోచన మీకు ఉదాహరణకి ఒక ఆలోచన చేస్తున్నారు, దీనివల్ల నాకేమైనా డీఫేమ్ ఏమైనా వస్తుందా, నేనేమైనా ఇబ్బంది పడబోతున్నానా అని ఒక్కసారి ఆకాశం వైపు చూసినప్పుడు అప్పుడే మబ్బుల చాటుకు వెళ్తున్నటువంటి సూర్యభగవానుడు కనబడ్డాడు. అంటే దాని అర్థం ఏమిటి, మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీకు రేపొద్దున ఇబ్బందిని ఇవ్వనుంది అనేటువంటి ఒక సంకేతం. ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతి అమ్మవారు బాగా అర్థం చేసుకోండి. చెట్లు, చేమలు, ఎవ్రీథింగ్ అమ్మవారు. ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు ఉంటేనే మనకు తోడ్పడగలడు కాబట్టి. అదేవిధంగా ఒక్కోసారి మనం చూడండి, ఏదైనా ఒక పని చేయబోయేటప్పుడు మీకు మిమ్మల్ని అవమానించి కలిగేటువంటిది ఏదైనా ఒక సంఘటన జరిగింది, అప్పుడే వచ్చి మీకు ఎవరో ఫోన్ కాల్లోనో లేకపోతే ఎవరో మిమ్మల్ని తిట్టారు ఉదాహరణకి, ఆ నింద చేసిన సమయం అప్పుడే వెంటనే మీరు ఏదైనా స్టార్ట్ చేశారు, అప్పుడు అది యోగించదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏంటి, దాని స్టార్టింగ్ అది చెప్తుంది, ఇక్కడ నువ్వు ఈ పని చేసావు కదా, దీని యొక్క ప్రభావం ఇలా ఉండబోతుంది, సో అందుకని నువ్వు ఈ జాగ్రత్త తీసుకో అనేటువంటిది ఒక సంకేతం. అలా కాకుండా అప్పుడే మిమ్మల్ని ఎవరో ఏదో సంథింగ్ అప్రిషియేట్ చేశారు, మీరు ఏదో ఒక టాలెంట్ని చేసి, అంటే మీరు ఒక టాలెంట్ని చూపించారు, మీకు అప్రిషియేషన్ వచ్చింది, వెంటనే ఇంకోటి ఏదో మీరు ఒక దాని గురించి థింక్ చేస్తున్నారు, లేకపోతే ఒక విషయాన్ని ప్రారంభించబోతున్నారు, అది ఒక మంచి శకునంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమిటి, మీ యొక్క లైఫ్లో నిత్య జీవితం జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మీకు పేరునిచ్చేటువంటివి, లేకపోతే పేరునిచ్చేటువంటి విషయాలు. అంటే ఎలాగా, ఉదాహరణకి ఒక పళ్ళు చూసాం, దానిమ్మ పళ్ళు, సడన్గా అప్పటికప్పుడు ఎవరో దానిమ్మ పళ్ళు మీ చేతికి ఇచ్చారు, అప్పుడే ఏదైనా మీరు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు, ఇదొక శుభశకునం. అంటే ఏమిటి, మీరు ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళండి, ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం స్వామివారిని కోరుకుంటాం, స్వామి నాకు ఇది కావాలి అని. వెంటనే పూజారి గారు లోపల నుంచి ఒక పండును తీసుకొచ్చి ఇచ్చారనుకోండి మీకు, ఆలయంలో మనం చూడండి, మనం ఎంతో ప్రయత్నం చేస్తుంటాం, కానీ మన వల్ల అవ్వనప్పుడు ఇంకేం చేస్తాం, ఇలా కాదు, నేను భగవంతుడికి వెళ్ళి చెప్పుకుంటే నాకు ఇది కోరిక తీరుతుందని అనుకుంటాం, వెళ్తాం, భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఆలయంలో ప్రదక్షిణం చేసుకుంటాం, తీర్థం తీసుకుంటాం, దాని తర్వాత అనుకోకుండా మనం ఏమీ అడగకుండా లోపల నుంచి ఆయన ఒక పండు తీసుకొచ్చేస్తారు. అంటే ఏమిటి, భగవంతుడి యొక్క ఆజ్ఞ అక్కడ మీకు వచ్చింది.
అంటే ఆ యొక్క విష్ణువు కావచ్చు, అమ్మవారి ఆలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఏ దేవతా స్వరూపమైన ఆ భగవత్ స్వరూపం మీకు పాజిటివ్ సంకేతం అందించింది అని అర్థం చేసుకోవాలి. అంటే మీరు మనసు నొచ్చుకునేటువంటిది ఏదైనా దానికి సంబంధించి జరిగింది, వెంటనే మీరు ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు అది జరిగింది అన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు రాంగ్. ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు ఇట్స్ గోయింగ్ టు గుడ్. ఏది పర్టికులర్గా ఈ యొక్క దీనికి సంబంధించిన విషయం. మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే, మరి ఒక పని చేయబోతున్నా అండి, ఈ యొక్క ఫలితం వచ్చింది, కానీ నేను ఏం చేయాలి? అది ప్రారంభించేశాను నేను. ఆ రోజు నాకు నిజంగానే అటువంటి సంకేతాలు చాలా కనబడ్డాయి అని అన్నప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఒక వ్యక్తికి ఏమైందంటే, ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయబోతున్నప్పుడు ఆ రోజు అనుకోకుండా వాళ్ళ ఫాదర్ అతని మీద కోపపడ్డాడు, ఏదో మాట వచ్చి. అప్లై చేయబోయేటప్పుడు ఈ గొడవ ఏంటి ఇలా జరిగింది అనుకున్నాడు. అప్లై చేశాడు మొత్తం మీద. అప్పుడే ఆ యొక్క సమయంలో ఒక వ్యక్తి పరిచయం ఏమి, గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి, నాకు పలానా మినిస్టర్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఒక 5 లక్షలు కడితే మీకు నేను ఇప్పిస్తా అన్నాడు. ఏది ఈ క్రమంలోనే ఇది అప్లై చేద్దాము ఒక వ్యక్తి కలిసే టైంలోనే. అప్పుడు ఏమైంది, అది ఎవరికైతే ఈయన ఆశపడి 5 లక్షలు ఇచ్చాడో పోయాడు డబ్బులు, ఇంకా కనబడకుండా పోయాడు, ఫోన్లో ఎత్తకుండా పోయాడు. అంటే ఏమిటి, ఒక సంకేతం ఇచ్చింది, ఫాదర్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది. నాన్న నువ్వు ఏదైతే చేయబోతున్నావు, ఫాదర్ ఈజ్ ద సన్ ఆస్ట్రాలజీ పరంగా, అంటే ఒక సన్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది, ఇక్కడ ఏదో సంథింగ్ బ్యాడ్ జరగబోతుంది అని. సో ఈ రకంగా నిమిత్తాన్ని తీసుకోమని చెప్తుంది శాస్త్రం. మరి ఇట్లాంటివి ఏమైనా మీరు చేయబోతున్నారు, గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు, ఒక పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చు, ప్రమోషన్ గురించి కావచ్చు, లేకపోతే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు, ఇటువంటివి ఏమైనా నిర్ణయాలు తీసుకోముందు ఒక బ్యాడ్ సంకేతం మీకు జరిగింది, కానీ అది ముందుకు వెళ్ళిపోయారు తెలియక, లేకపోతే చేయాల్సిన పరిస్థితి ఉంది, అప్పుడు రెమెడీ ఏం చేసుకోవాలి అన్నప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనే నామం ఉంటుందండి. అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నామం చేసుకుంటే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, కీర్తి వస్తుంది, అద్భుతమైనటువంటి వెలుగు లైఫ్లో, అంటే ఒక మంచి స్టేజ్కి వెళ్తాననేటువంటి యోగాన్ని అమ్మవారు ఇస్తుంది.